హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేయడం జరిగింది. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అధికారుల నుంచి నివేదిక అందిన వెంటనే లబ్ధిదారులకు ఎకరాకు 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని, కేంద్ర నిబంధనల ప్రకారం ఎకరాకు 6,000 రూపాయలు మాత్రమే అందజేస్తుండగా ప్రస్తుత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు నిన్నటి రోజున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతానికున్న అప్డేట్ ప్రకారం అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో వివిధ పంటలు నష్టపోయినట్లు, ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా పంట నష్టం ఎక్కువ జరిగే ప్రభావం ఉందని అధికారులు అయితే అంచనా వేయడం జరిగింది. అధికారుల నుంచి నివేదిక రాగానే పంట ఎంత మేర నష్టం జరిగింది, రైతులకు ఎంత మేర అమౌంట్ అనేది ఇవ్వాలి అనే దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు, వెంటనే లబ్ధిదారులకు పేమెంట్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. అయితే ప్రస్తుతం పంట నష్టపోయిన రైతులందరికీ సంబంధించి ఎంత మేర అమౌంట్ అనేది విడుదల చేస్తారో అనే దానికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు విడుదల చేసిన అప్డేట్ ప్రకారం ఎకరాకు 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని అయితే తెలియజేయడం జరిగింది. ఒకవేళ ఒక ఎకరాకి 10,000 కనుక ఇచ్చినట్లయితే, ఒక వ్యక్తికి 10 ఎకరాలు కనుక పంట నష్టం జరిగినట్లయితే ఎకరాకు 10,000 రూపాయల చొప్పున ₹1,00,000 అందజేస్తారా, 5 ఎకరాలు ఉన్న వారికి ₹50,000 అందజేస్తారా, ఈ విధంగా దీనికి సంబంధించి ఏదైనా సరే కట్ ఆఫ్ అనేది విధిస్తారా అనే దానికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్ని ఎకరాల వరకు ఈ యొక్క 10,000 రూపాయలు అనేది అందజేస్తారో అనే దానికి సంబంధించి నిబంధనలు కనుక విధించినట్లయితే గరిష్టంగా 5 ఎకరాల వరకు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడంతో ఎలక్షన్ కమిషనర్ అనుమతితో పంట నష్ట పరిహారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. ఎలక్షన్ కమిషనర్ ఈ యొక్క పంట నష్ట పరిహారానికి సంబంధించిన అమౌంట్ కనుక విడుదల చేసే అవకాశం కనుక ఉన్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మేర పంట అనేది నష్టం జరిగింది అనే దానికి సంబంధించి రైతులకు ఈ నెల చివరాఖరు లోపల అమౌంట్ విడుదల చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్నికల కమిషనర్ దీనికి సంబంధించి అభ్యంతరం కనుక తెలియజేసినట్లయితే మాత్రం ఎన్నికలు జరిగిన తర్వాత దీనికి సంబంధించిన పేమెంట్ విడుదల చేసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పంట నష్టపోయిన రైతులకు సంబంధించి ఎంత మేర పంట నష్టం జరిగింది, ఏ పంట వేశారు, ఎంత మేర వేశారు, ఏ సర్వే నంబర్లో ఎంత పంట నష్టం జరిగింది అనే విషయాలను అధికారుల ద్వారా అంచనా అయితే వేయడం జరుగుతుంది. రానున్న వారం రోజుల లోపల అధికారులు ఒక నివేదిక కనుక తయారు చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మేర పంట నష్టం జరిగింది అనే విషయాలను వెల్లడించిన తర్వాత ఎంత మేర అమౌంట్ అనేది విడుదల చేయాలి అనే దానికి సంబంధించి ఒక స్పష్టత అనేది రాబోతున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది.